ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరమందు సింహాసనాసనుడైన మా పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ భూమి మీద బ్రతికిస్తున్న ఈ కాలం అంతటిని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనా కార్యక్రమంలో కీర్తనలతో మిమ్మల్ని స్తుతించి హృదయంలో గానం చేసి తదుపరి సందేశం వినటకు మేము సిద్ధపడుతున్నాం తండ్రి. సమయోచితమైనటువంటి జ్ఞానంతో నింపి దేవా సంగతులు బోధించటానికి తగు జ్ఞానాన్ని అనుగ్రహించండి. మేమందరము కూడా తెలుసుకోవలసినటువంటి మీ మనసులో ఉన్న ప్రతి మాట ఒక్కొక్కటిగా మాకు తెలియచేస్తున్నారు. మరికొన్ని సంగతులు మాకు నేర్పించమని క్రీస్తు యేసు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేసుకుంటూ, ప్రియమైన దేవుని వర్లారా, ఈ యొక్క సమయంలో మనము భయమును గూర్చినటువంటి పాఠాన్ని ఆలోచన చేస్తాం. ఇంగ్లీష్లో ఫియర్ అంటారు. భయము. దేవునికి భయపడి విధేయత చూపించి ఈ భూమి మీద ఒక ఓడను నిర్మించాడు ఒక ఆయన. ఆయన ఎవరో? నోవహు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ గ్రంథకర్త ఎవరి గురించి అయితే ఆయన తెలియచేస్తూ ఉన్నాడో 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టేండుట అసాధ్యము అని చెప్పుకుంటూ వచ్చి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన అనేటువంటి మాటను చదువుతున్నాం. దేవునికి భయపడినటువంటి ఆ తరంలో విధేయత చూపి దేవుని మాటకు వాడను నిర్మించాడు. ఒకవేళ దేవుని మాటకి విధేయత చూపలేదనుకోండి, విధేయుడు కాని మనిషిని ఆపోజిట్లు ఏమంటారు? అవిధేయుడు. అవిధేయతే చూపాడు అనుకోండి, లోక ప్రజలందరితో పాటు అతను కూడా ఏమయ్యేవాడు? ఆ రోజు అవిధేయత చూపిన ప్రజలందరూ ఏమయ్యారు? నీటి మునిగి నశించిపోయారు. ఇతను కూడా ఏమై ఉండేవాడు? ఇతను నశించి ఉండేవాడు. ఇతను కూడా నశించిపోయి ఉండేవాడు. అలా కాకోకుండా అందరూ ఒక పక్కన ఉన్న నేను మట్టుకు ప్రత్యేకంగా ఉంటానని అతడు దేవుని మాటకి విధేయత చూపాడు. అలా చూపుట వల్ల నిర్మించడం అనేది అది వేరే విషయం అనుకోండి, కానీ దేవుని మాటకి ఏం చూపాడు? విధేయత. అలా విధేయత చూపుట్లో అక్కడ ఒక మాట చదివాం మామ, దేవుని చేత హెచ్చరింపబడి ఏం కలిగిన వాడని రాయబడిందంటే భయభక్తులు. అది భయమును గురించినటువంటి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తామటండి. భయానికి 2 ప్రక్కలు ఉంటాయి. అంటే ఒక కాయిన్కి ఎలాగైతే ఆ 2 కోణాలు ఉంటేనే అది ఎలాగైతే చలామణి అవుతుందో, భయమునకు కూడా ఒకటి విరుద్ధమైనది. అది ఎలా ఉంటుందంటే శిక్షణ కూర్చున్నటువంటి భయం, దాని కాన్సిక్వెన్సెస్ అంటాడు. అది పాపము యొక్క ప్రభావం అంటాడు దాన్ని. అంటే పాపం యొక్క ప్రభావం అంటాడు. రెండోది సానుకూలమైనది, ఇది వ్యక్తిని కూర్చున్నటువంటి భయం, దీన్ని రెవరెన్స్ అన్నాడు. ఈ 2 కూడా ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒకటి, ఇది నెగిటివ్గా ఎలా ఉంటుందంటే విరుద్ధమైనటువంటి భయము అనేటువంటి ఒక పాఠశాలలో మనం ప్రాథమికంగా నేర్చుకునేటువంటి పాఠం ఏంటన్నట్లయితే విధేయత. ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదట ఫండమెంటల్స్ ఎలాగైతే నేర్పిస్తారో, ఏబిసిడీలు కానివ్వండి, అలా కానివ్వండి, ప్రాథమిక పాఠశాలలో నేర్పిస్తారో, అలాగూ ఈ మొట్టమొదట మనం నేర్చుకునేటువంటి
ఈ పాఠము భయం అనేటువంటి ఈ పాఠశాలలో విధేయత అనేటువంటి పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏమండి, విధేయత యొక్క ఈ పాఠాన్ని మనము గ్రంథంలో నుంచి చూస్తాం. ఇక్కడ దేవుడైన యెహోవా ఆదాము గారితో చెప్పినటువంటి తొలి మాట చూస్తాము. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు దేవుడైన యెహోవా ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతంగా తినొచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. అక్కడ విషయం వస్తుంది చూడండి. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా ఏమవుతావు చచ్చు. అంటే ఇప్పుడు దేవుడు ఆదాము గారికి ఏ భయం కలిగించాడు? అది మాట. నువ్వు తిన్నావంటే ఏమవుతావు? చనిపోతావు. అది భయం. అది కనుక 17వ వచనాన్ని కూడా చదువమ్మా. నరుడికి ఆజ్ఞాపించాడు, నువ్వు తినొద్దు. అలాగే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలకి భయముతో కూడినటువంటి కొన్ని సంగతులు చెప్తూ ఉంటారు. ఒరే, నువ్వు పని చేసావంటే నీకు దెబ్బలు పడతాయి అన్నప్పుడు ఆ దెబ్బ విషయంలో ఆ పిల్లలు భయపడి ఆ పనిని ఏం చేస్తారు? చేయకుండా విరమించుకుంటారు. ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు ఏం పెడతారంటే, నీవు ఈ నెలంతా కూడా నువ్వు లేకపోతే ఈ సంవత్సరం అంతా కూడా కాలేజీకి కానీ రాకపోతే, స్కూల్కి రాకపోతే నీకు అటెండెన్స్ పడదు, నిన్ను పరీక్షల్లో ఏం ప్రమోట్ చేయమన్నప్పుడు ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో, నేను కాలేజీకి వెళ్ళకపోతే నాకు ఆబ్సెంట్ పడద్ది, ఆబ్సెంట్ పడ్డాను అంటే కనుక నేను 1 year నాకు వేస్ట్ అయిపోతుంది, కనుక నేను ప్రమోట్ అవ్వను మరో తరగతిలోకి, నాకు వచ్చే బెనిఫిట్స్ స్కాలర్ కానీ లేకపోతే నాకు నాలెడ్జ్ కానీ పడిపోతుంది. ఆ భయం ఉంటుంది అన్నమాట. అంటే అలాగే దేవుడైన యెహోవా కూడా ఆదాముకి ముందు చెప్పినప్పుడు నీవు తినమని నిశ్చయముగా చనిపోతావు అన్నప్పుడు ఆ భయం ఉంది అతనిలో. దాన్ని కాన్సిక్వెన్సెస్ అంటాడు. పాపమును గురించిన భయం మాట అండి. చూస్తాము సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు. అది సంగతి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని ఏం చేయుట విడిచిపెట్ట. అంటే ఒక వ్యక్తి దేవుని యందు భయం కలిగి ఉంటే ఆల్మోస్ట్ ఏది విడిచిపెడతాడు? చెడుతనం అనేది తన దగ్గరికి రానీయుడనే సంగతి కూడా మనకు అర్థమవుతుంది. విడిచిపెడతాడన్నమాట అండి. అంటే నేను ఇది చేయటానికి ఇది నా వల్ల కాదు, మంచి అయితే చేయగలనేమో కానీ నేను చెడు చేయలేను. ఏమండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచనాన్ని మనం చూసినప్పుడు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంట? దేవుని యందు ఏం కలిగి ఉండమన్నాడు? భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి ఏం చేయండి? నడుచుకోండి. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఎందులోకి తీసుకొస్తా అన్నాడంటే తీర్పులో తీసుకొస్తా అన్నాడు. అందువల్ల దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని మనము విడిచిపెడతాము. దేవుడు కోరినటువంటిది కూడా అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. మానవ కోటి అంతటికీ కూడా అదేంటన్నాడు? విధి. దేవుని యందు భయభక్తులు లేదనుకోండి, అది వ్యక్తిగత జీవితం లేక సామాజిక జీవితంలో కూడా అది ఎలా పరిగణించబడద్ది అన్నదంటే గ్రంథం పాపముతో పరిగణించబడద్ది. ఇది కొంచెం భయంతో కూడినటువంటి విషయమే. అది వ్యక్తిగతంగా కానివ్వండి, ఒక గ్రూపుగా కానివ్వండి, సమాజంలో కానివ్వండి.
దేవుని యందు భయభక్తులు లేకపోతే. అది ఎక్కడ చూస్తాము అంటే మనము ఆదికాండము 20వ అధ్యాయం, ఆదికాండము 20వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు ఇక్కడ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు నీవేమి చూచి, అక్కడ అబ్రాహాము గారు ఏం చేశాడట, అక్కడ శారా తల్లిని ఏమని చెప్పాడు, చెల్లెలని చెప్పాడు. ఎందుకు చెప్పడం జరిగింది అక్కడ, తనను చంపేస్తారు అని. మిక్కిలి సౌందర్యవతి, అక్కడ రీజన్ చెప్తున్నాడు చూడండి. 11వ వచనంలో, నువ్వు ఎందుకయ్యా అబ్రాహామును అబీమెలెకు రాజు అడుగుతున్నాడు విషయం తెలిసిన తర్వాత. అప్పుడు అంటున్నాడు, అదండి ఆ ప్రాంతంలో ఏమి లేదట, అది అబ్రాహాముకి తెలిసింది. ఒక్కో ప్రాంతానికి మనం ఎందుకు వెళ్ళామంటే, మీకు ఎక్కడో చోట ఉప్పు అందింది, ఆ ప్రాంతానికి వెళితే మనకేం కలుగుద్దని, నష్టం కలుగుతుందని కుయుక్తిగా తెలివిగా ఏం చేస్తాము, రానులేండి అని తప్పించుకుంటాం. అక్కడికి వెళితే నష్టం ఉందని తెలుసు కాబట్టి. ఇప్పుడు స్నేహితులతో కొన్ని పార్టీలకు వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళితే ఇబ్బంది ఉందని అనుకోండి, క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒక సాకు చెప్పి చెప్పించుకుంటారు. అక్కడికి కొన్ని ప్లేసులకు మనం వెళ్ళకూడదు అనుకోండి, అవసరమైతే మనకు అన్ని బెనిఫిట్స్ చూపిస్తారు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆ ప్లేస్కి మనం వెళ్ళకూడదు అన్నప్పుడు మనకు తెలుసు అక్కడికి వెళ్ళడం వల్ల దేవుని ఉగ్రత పొందుతామని. ఇప్పుడు గెరారు ప్రాంతంలో ఏమి లేదని అబ్రహాము గారు, ఎందుకంటే ఆయన ప్రవక్త కదా, 5వ వచనంలో చెప్తాడు, ఆయన ఒక ప్రవక్త. 7వ వచనంలో అంటాడు మాట అండి. కనుక దేవుని యొక్క భయము లేని ప్రాంతంలో గతంలో కూడా 18వ అధ్యాయంలో కూడా అబ్రహాము గారు, ఆ ప్రాంతం పేరు నాకు గుర్తులేదు, 18 కదా 19లోనూ అనుకుంటా, అక్కడ కూడా తాను ఇదే పరిస్థితి చెప్తుంటున్నప్పుడు ఐగుప్తు రాజు భయపడతాడు. భయపడి అక్కడ ఉన్నటువంటి తెగుళ్ళన్నీ కూడా నా మీద 12వ అధ్యాయము, ఇది ఐగుప్తులో జరిగినటువంటి సంఘటన. 14వ వచనంలో, అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవంతుడు చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట పొగిడి, ఆ స్త్రీ ఫరో ఇంటికి ఏం చేయబడింది, తేబడింది. అతడు ఆమెను బట్టి అబ్రాహాముకు మేలు చేస్తున్నందువలన అతని గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తులు ఆడుగాడిదలు ఒంట్లు ఇవ్వబడిన. అయితే యెహోవా అబ్రాహాం భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని ఏం చేశాడని ఉంది, మహావేదనలు ఎందుకు వచ్చినాయి. ఒక ప్రవక్త పరిశుద్ధుని యొక్క భార్య ఎవరింటికి తేబడింది, ఫరో ఇంటికి తేబడింది. అక్కడున్న పనివారందరూ పొగిడారట. పొగిడినందుకు ఆమె సౌందర్యం కావాలని ఈ ఐగుప్తురాజు ఏం చేశాడు, తన ఇంటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ ఫరో ఇంటిని ఐగుప్తులో ఎన్ని తెగుళ్ళు అయితే అక్కడ రప్పించడానికి నిర్గమాకాండలో మనం చూస్తామో, ఆ బాధలన్నీ కూడా ఏం చేశారు, ఆ ఇంట్లోకి వచ్చినట్లు కనపడుతుంటుంది. అందువల్ల మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని భయము లేకపోతే అది వ్యక్తిగతంగానైనా సామాజికంగానైనా అది అక్రమముగా పరిగణించబడుతుంది, పాపముగా పరిగణించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్స్ అనేటువంటిది మనం ఖచ్చితంగా భరించవలసిన అవసరత ఎంతైనా ఉందన్నమాట అండి. 3 సంగతులు చెప్పాను, 2 సంగతులు చెప్పాను. ఒకటి ఏంటంటే, యెహోవాయందు భయభక్తులకు కలిగి ఉండటం ఏం విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. రెండవది, దేవుని యందు భయభక్తులకు కలిగి ఉండటం మానవ కోటికి విధంటే ఖచ్చితం, ఇంక ఇది తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదు అంటాం. అంటే విధి అంటే తలరాత అని కూడా అంటారు. ఇంక ఇది దేవుడు నిర్ణయించిన గీత. ఆ గీత ఏంటి, మనకి ఆయన యందు ఏం కలిగి ఉండమన్నాడు, భయభక్తులు కలిగి ఉండాలి. అది లేనప్పుడు దేవుని భయం అనేటువంటిది లేదు. కాబట్టి మూడోది ఏం చెప్పుకున్నామంటే, అది సామాజికంగానైనా వ్యక్తిగతంగానైనా ఆ భయం లేని ఆ ప్రాంతం అది ఎలా పరిగణించబడుతుంది, దేవుని దృష్టిలో
పాపముగా పరిగణించబడద్ది. అక్రమము అటండి, అది అక్రమమే కదా. క్రమము కానిది ఏమవుతుంది? అక్రమం అవుతుంది. అక్రమైనటువంటిది పాపం కాబట్టి అది పాపముగా పరిగణించబడుతుంది అన్నమాట అండి. ఏమండి, 3 సంగతులు చెప్పాము. 4వ సంగతులు ఏంటంటే, దేవుని యొద్ద మనం ఏది దాచలేం. ఇప్పుడు గెరారు ప్రాంతమైన, ఐగుప్తు ప్రాంతమైన, మన ఇల్లైనా, సంఘమైన దేవుని దగ్గర ఏదైనా దాచగలమా? ఏది దాచలేం. ఇది దాచలేమనే సంగతి మనకు అర్థం అవ్వాలి ముందు. ఒకవేళ నేను ఇది ఎవరికి తెలియకూడదు అని అనుకున్నామని అనుకోండి, అది ఏదో ఒక రోజు ఏమవుతుంది? తెలియబడుతుంది. హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే దీన్ని 4వ అధ్యాయము, హెబ్రీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడిని సృష్టం ఏదీ లేదట. మనము ఎవరికి లెక్క అప్పగించవలెనో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక, అది ఎలా చెప్పుకుంటామంటే బట్టబయలు అయిపోద్ది. ఆయన కన్నులు చూస్తున్నాయి. ఏమండి, ఆయన కన్నులు చూస్తున్నాయి కాబట్టి అది బట్టబయలు అయిపోద్ది. కాబట్టి ప్రతి దానికి ఏమడుగుతాడంటాడు? లెక్క అప్పగించాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళి మనము భయం లేకోకుండా బిహేవ్ చేసామనుకోండి, ఇప్పుడు దానికి లెక్క అప్పగించాలా లేదా? అప్పగించాలి. నేను ఇండివిజువల్గా ఉన్నాను, నాకు భయం లేకపోయినా పర్వాలేదు అనుకునటానికి కూడా అవకాశం లేదు. ఇది నా అంతఃపురంలోనే జరిగింది అనుకున్నాడు ఫరో రాజు, అలాగే అబీమెలెకు కూడా. కానీ అక్కడ భయం లేదనే సంగతి ఎవరికి తెలుసు? మరొకటి ఎవరికి తెలుసు? అబ్రహాంకి తెలుసు. ఇప్పుడు మనకు తెలియదా? మనం వెళ్ళే ప్రాంతము అది దేవునికి ఇష్టమైందో కాదో మనకు తెలీదా? అది ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళటానికి ఎందుకు మనం సాగు చెప్పాలి? వాస్తవానికి నేను ఒక 10 నిమిషాల ముందు మళ్ళీ మెసేజ్ పెడదాం అనుకున్నాను లావణ్యకి, లెసన్ మార్చాలనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకు అప్పటికి నేను మళ్ళీ చూసేటప్పటికి పాప చూసేసింది, అయితే రాసేసి ఉంటుంది అనుకున్నాను. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ నాకు ఎందుకో మళ్ళీ ఈ టాపిక్ కాకుండా మీకు వేరే అంశం చెప్పాలనిపించింది. అది అవసరం అనిపించింది ఈరోజు ఇక్కడ. కానీ ఎందుకో మళ్ళీ దాన్ని చూద్దాం, నెక్స్ట్ ఎప్పుడో చెప్తాను. ఆ పాఠం ఏంటంటే, దయచేసి సాకు చెప్పొద్దు. ఆ పాఠం పేరు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? సాకులు చెప్తారు. సాకులు చెప్పే విషయం ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు. ఆ ప్రసంగానికి కీవెరస కూడా అదే. అసలు ఎస్తేర్ని శోషాను కోటలో పెట్టింది దేవుడే కదా, తండ్రి మొర్దెకయ్యే కదా. యోధా జాతి మీదకి ప్రమాదం వచ్చినప్పుడు ఈ వార్త నపుంసకుడి ద్వారా ఎస్తేరుకి చేరవేశాడు తండ్రి. అప్పుడు ఆ అమ్మాయి ఏమంది? నేను రాజు దగ్గరికి వెళ్ళి ఎంతకాలం అయింది? 30 రోజులు అయింది. ఇప్పుడు నేను వెళ్ళటానికి అవకాశం లేదు. అది చెప్పే సాకు కదా. అంటే నీ జాతిని రక్షించుకుంటానికే నువ్వు ఏమాత్రం కూడా ఏం చెప్పకూడదు? సాకు. అది ఆ పాఠం. మీటింగ్ రమ్మంటే సాకు చెప్తావు, దేవుని కొరకు కార్యాలు చేయమంటే సాకులు చెప్తావు. ఆ పాఠంలో అన్ని సంగతులు చెప్తాను నేను పొడి మాటలు చెప్పే కంటే. అయితే ఈరోజు మన పాఠం ఏంటన్నట్లయితే భయం. భయముల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన దృష్టికి సమస్తము కనపడుతుంది, బట్టబయలు అవుతుంది, కన్నులు చూస్తున్నాయి. చేసిన దానికి ఏమడుగుతాడట? లెక్క అడుగుతాడన్నమాట అండి. ఇది ఈ మాత్రం దాన్ని అనొచ్చు అనుకుంటున్నాను నేను. ఇంగిత జ్ఞానం అంటారు కదా కొన్నిసార్లు, కనీస జ్ఞానం అంటారు కదా. ఈ తెలివితేటలో కలిగినటువంటి ఒక యవనస్తుడు, ఈ తెలివితేటలు కలిగినటువంటి ఒక యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? శోధన నుంచి తప్పించుకున్నాడు. మీ అందరికీ తెలిసి ఎవరో? యోసేపు. నిజంగా ఆ వయసులో 13-14 ఏళ్ల వయసులో ఆ కుర్రోడికి అంత జ్ఞానం ఎక్కడొచ్చిందో అర్థం కావట్లే.
అందుకనేమోనండి యూదులకి చిన్నతనం నుంచి ఏది నేర్పించేవారట? ధర్మశాస్త్రం. ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడు? ధర్మశాస్త్రం, నా గురించి మాట్లాడు. మనం ఏంటంటే ఇది పుట్టినరోజుకి చెప్తాము, తర్వాత మానేస్తాం. అమ్మా నీ పిల్లల్ని నా పిల్లలంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడట, నడిచినప్పుడు చెప్పాలంట. అక్కడ వరకే. మరి పిల్లోడు బైబిల్ చదివాడా లేదా? ప్రార్థన చేసుకున్నాడా లేదా? అమ్మాయి ప్రార్థన చేసుకుందా లేదా? బైబిల్ చదివిందా లేదా? నువ్వు చెప్పకపోతే, నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఎవరో నాకు చెప్పబట్టే కదా ఈవేళ నేను వాక్యం నేర్చుకున్నాను. ఎవరో మీకు చెప్పబట్టే కదా వాక్యం నేర్చుకున్నారు. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము తీసుకున్నారా? 9వ వచనాన్ని మనం చూస్తాము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకును. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి యెహోవాయందు భయము, ఈ సంగతులన్నీ కూడా ఇతనికి ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు తండ్రి నేర్పించాడు. కాబట్టి యోసేపు తండ్రి యాకోబే కదా, నేర్పించాడు. కాబట్టి ఈ జ్ఞానం అతనికి అక్కడ ఉపయోగపడిందా లేదా? రైట్. దేవుని యందు భయం ఎంత ఉపయోగపడుతుంది చూసారా? జ్ఞానం ఎంత ఉపయోగపడుతుంది చూసారా? చదువుకున్నటువంటి జ్ఞానం ఈవేళ నీకు మేలు జరగలేదని నిరుత్సాహపడద్దు. నీ జ్ఞానం ఎక్కడికే పోదు. ఏదో ఒక రోజు ఏమవుతుంది, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పట్లో డిగ్రీ చదివిందో ఒక సహోదరి అలా చదువుకుంటుంటే పాపం అలాగే కూలి పని చేసుకుంటుంది. ఆ మధ్యకాలంలో ఈ ఆశా వర్కర్లు ఏది ఇస్తే పాపం ఆవిడని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ చిన్న పోస్ట్ ఏదో చదువు అంత వృధా అయిపోయిందని బాధపడుతూ ఉండేది. ఎవరు నిరుత్సాహపడద్దు. చదువుకున్న పిల్లలు ఉన్నారు మన స్థానిక సంఘంలో. నీకు టైం ఉంది, దేవుడు నువ్వు చేసిన సత్క్రియలన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన విశ్వాసాన్ని గట్టిగా స్థిరపరుచుకుందాం. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారమ్మా దేవుడు? నీ ఇంట్లో ఆస్తి ఎవరికి ఇస్తావు చెప్పు? నీ పిల్లలకా కదా? కొంచెం స్వార్థం చూపించారు ఆ రోజుల్లో. ఆడపిల్లకి ఎంతో కొంత ఇచ్చేసి బయటికి ఏం చేయాలా? పంపేయాలి. కొడుకు మాత్రం ఏం చేయాలి? మూట ఎక్కువ ఇవ్వాలి. అదేనా పూర్వం ఉండే ఆలోచన? ఇప్పుడేం చేస్తారా? సామానం అంటారు కానీ ఇస్తున్నారేటి? అలా అంటారు అంతే. కొడుకు 2 గుడ్లు, కూతురికి 1 గుడ్డే ఏండి? కొడుకు 2 జాతలో, కూతురికి పనంతా కూతురు చేయాలా? కొడుకు మాత్రం ఏదో ఉంటుంది కదా. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచన చేయండి. యోసేపుకి ఈ శోధన నుండి తప్పించుకునేటువంటి ఈ జ్ఞానం ఏమైందండి? ఆ రోజు ఉపయోగపడింది. నీకు ఎందుకు ఉపయోగపడదు? ఈవేళ బైబిల్ నేర్చుకున్నావో ఎందుకు ఉపయోగపడదు? మొన్న ఎవరో వచ్చి యెహోవా సాక్షులు విన్నారు ఎప్పుడైనా? యెహోవా సాక్షులు అనేటువంటి మాట వినలేదా? అది ఒక సంఘం. వాళ్ళు వచ్చి మన స్థానిక సంఘ పిల్లల్ని కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ట్యూన్ చేస్తున్నారు. ట్యూన్ చేసేటప్పటికి వీళ్ళు మన దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళు కాబట్టి ఆ కూర్చుని చెప్పేటువంటి వాళ్ళకి వీళ్ళు రెఫరెన్స్తో మాట్లాడుతున్నారు. వాళ్ళని నోరు మూయించారు. అబ్బో మీకు ఎంత జ్ఞానం ఉందా, ప్రతిదానికి మీరు రెఫరెన్స్ తీసి మాట్లాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారా? నా దగ్గరే. నేను నేర్పలేదా? ఎంతోమంది సేవకులను తయారు చేశాను. ఎంతోమంది యవనస్తులు వాక్యం నేర్పించాం. వాళ్ళు నిలబడినగానే అసత్యానికి లోబడకుండా చేశాను. పరిస్థితులు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు ఏమో మనకు తెలియదు, కానీ వాక్యం అయితే నేర్పించగలిగాం. ఇంకా నేర్పిస్తున్నాను. ఏమండి? వాళ్ళు కూర్చుంటే ఎన్ని గంటలైనా మాట్లాడేటువంటి జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. పుస్తకాలు అలా బోధించగల సామర్థ్యం దేవుడు మనకిచ్చాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా,
ఇప్పుడు ముందుగా మనం ఏం చేసామంటే విధేయత. ఈ విధేయత అనేటువంటిది భయము అనేటువంటి పాఠశాలలో ప్రాథమికమైనటువంటి పాఠం ఏదని చెప్పాను, విధేయత. ఇప్పుడు విధేయతకి ఆపోజిట్ ఏంటండి? అవిధేయతకు ఖచ్చితంగా ఏముంటుందో తెలుసా? నువ్వు మాట వినలేదనుకో, ఖచ్చితంగా సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆ చెట్టుకి కాసిన కాయను ఏం చేయాలి? నువ్వు కోసుకోవాల్సిందే. ఒక సంవత్సరం నువ్వు మాట వినుకోకుండా ఉన్నావనుకో, సంవత్సరానికి ఎన్ని కాయలు అయితే కాస్తుందో చెట్టుకి అన్ని కాయలు ఏం చేసుకోవాలి? నువ్వు కోసుకుని తినాల్సిందే. నీ కొడుకే కాస్తాడు ఆ కాయ, నీ కూతురే కాస్తుంది ఆ కాయ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు 2 నుంచి 4 వరకు రాసుకోండి. 2వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, గుర్తుపెట్టుకునే విషయం వస్తుంది, ప్రతి అతిక్రమమును అవిధేయతయు అంటే ఇప్పుడు అవిధేయతకి ఏముందో చెప్పండి? ఉందా? ఫలం ఉందా లేదా? అంటే ఇప్పుడు నేను మాట వినట్లేదు కాబట్టి పర్వాలేదు అనుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా దానికి ఏం కోసుకుని తింటావు? అది ఆ ఫలం తింటావు. ఒకవేళ పువ్వు వచ్చినప్పుడు కనపడకపోవచ్చు, పిండి వచ్చినప్పుడు కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కాయ వస్తుందిగా. ఆ కాయని ఖచ్చితంగా కోసుకుని తింటావుగా. ఆ తిన్నప్పుడు తెలుస్తుంది అది తీయగా ఉందో చేదుగా ఉందో. నేను వేసిన విత్తనం మంచిదే కదా, ఇలా చేదు ఎలాగొచ్చింది? అవిధేయతకు కాసేటువంటి ఫలం. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఇంక రెండో సంగతి ఏంటంటే సానుకూలమైనటువంటి భయం, పాజిటివ్ ఫియర్. ఇది నెగిటివ్ ఫియర్ చూసాం, పాజిటివ్ ఫియర్. ఇది ఎలా ఉంటుందంటే, మనకి ఎవరైతే ఆజ్ఞాపించారో, ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తిని గురించి మనకు తెలుసు అనుకోండి, మనకు ఎవరైతే ఆ కమాండ్ ఇచ్చారో, ఎవరైతే ఆ మాట చెప్పారో ఆ వ్యక్తి గురించి మనకు తెలుసు అనుకోండి, అప్పుడు మనము విధేయత చూపడం సులభం అవుతుంది. మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు మనకి ఒక మంచి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట చెప్పాడు అనుకోండి, పలానా ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఆ పని. అది అంటే అవతల వ్యక్తి చెప్పిన వ్యక్తిని బట్టి మనము అవిధేయత చూపాలా విధేయత చూపాలనేది ఆధారపడి ఉంటుంది. అది అర్థం అవ్వలేదు అనుకుంటా ఇక్కడ. రైట్. ఇప్పుడు మనం నిలబడి రేపు నుంచి 100 రూపాయలు 500 మారమంటే ఎవరు నమ్ముతాడు? అదే ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు అనుకోండి, రాత్రి 12ంటికి తెల్లారితేప్పటికి అందరికి ఏమొచ్చేద్ది? కంగారు వచ్చేద్ది. అయిపోయి నా ఇంట్లో ఎన్ని కాగితాలు ఉండిపోయి ఇవన్నీ ఏం చేయాలి అంటే, ఒక ఆయన చెప్పిన వ్యక్తి పర్సన్ బట్టి మనం ఏం విధేయత చూపాలి అవిధేయత చూపాలి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అన్నమాట అండి. ఓకే. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండము ఇక్కడ నిర్గమాకాండంలో దాదాపు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ 10 ఆజ్ఞలలో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు మనందరికీ కూడా దాదాపుగా ఒక అటు ఇటు అయినా కానీ అందరికీ ఇంచుమించు తెలుసు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ, ఇవన్నీ నువ్వు దొంగలకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, ఇలా వగైరా వగైరా అన్ని 10 దాదాపుగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 10 ఆజ్ఞల్లో నువ్వు 5 చేస్తున్నావు అనుకో, నేను 1 చేస్తున్నాను అనుకో, నువ్వు నేను ఈక్వల్ అయిపోతామా? పోనీ నేను 9 చేస్తున్నా, నువ్వు 5 చేస్తున్నావు అనుకో, దేవుడు మెచ్చుతాడా? అంటే ఇప్పుడు 9 చేసిన వ్యక్తి 1 నెరవేర్చిన వ్యక్తి కూడా ఈక్వల్ అయిపోతున్నాడు. కారణం ఏంటంటే అసలు నువ్వు ఆజ్ఞలే చూస్తున్నావు కానీ ఈ కమాండ్స్ ఇచ్చిన వ్యక్తిని ఏం చేయట్లేదు, నువ్వు
అది అతను ఆ పర్సన్ చూస్తే అమ్మో నాకు చెప్పింది ఆయనగా. ఎన్నో వచనంలో ఉంది? 2వ వచనంలో ఉంది. నీ దేవుడైన యెహోవాను అది. ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దేవుడైన యెహోవా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇచ్చిన పర్సన్ బట్టి కూడా ఉంటుంది అన్నమాట భయం. అమ్మో ఇచ్చిన ఆయన సామాన్యమైనడు కాదు కనుక నేను ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఒక మాట చెప్పాను. ఇప్పుడు నా మాటకి మీరు ఏం చేయాలి? నిజంగా నా మాట గౌరవిస్తే, పలానా చోటకి పాస్టర్ గారు రమ్మన్నారు, మీటింగ్ అంట, లేకపోతే సువార్ధాండ యాత్ర అంట. నిన్న సువార్ధాండ యాత్ర చేసాం, కొత్త నిబంధనలు పంచాం. ఏమండి, భీమవరం నుంచి ఒక 50 మంది సంఘస్థులు వచ్చారు. ఏమండి, మేమందరము కలిసి కొన్ని కొత్త నిబంధనలు పంచాం సువార్ధాండ యాత్ర చేసి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, రమ్మన్నాం అనుకోండి, అమ్మో పాస్టర్ గారు చెప్పారు ఖచ్చితంగా ఏం చేయాలనిపిస్తుంది. నా మాటలు ఎక్కలేని వాళ్ళు ఏం చేయరు, అలాగే చెప్తాడు, వెళ్ళకపోతే ఏమైందిలే అనుకున్నారనుకోండి. ఇప్పుడు దేవుడు అనేటువంటి యెహోవా నీ దేవుడైన యెహోవా నేనే కాబట్టి నేనే ఏం చేస్తాను, నీకు ఆజ్ఞలు ఇస్తున్నా. అంటే ఇప్పుడు నా ఆజ్ఞ నెరవేర్చకపోతే నువ్వు దేవుని మాటలు లెక్క పెట్టలేనట్టే కదా. లేవికాండము 19వ అధ్యాయం. లేవియాకాండము 19వ అధ్యాయము వాస్తవానికి 9 నుంచి 18 వరకు రాసేసుకోండి. అక్కడ ఉన్నటువంటి సంగతులు ఏంటంటే, నువ్వు కోతకొచ్చేటప్పుడు పరిగిని విడిచిపెట్టు, బేదలకి పోషించు. ఏమండి, బేదవాడు కూలి పని నీ దగ్గర ఉండకూడదు. 16వ వచనంలో నీ ప్రజల్లో కొండెములాడిచి ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, ఇవన్నీ చెప్పాడు. ఇంకా చూడండి 13వ వచనంలో ఉంది, నీ పొరుగు వాడిని ఏం చేయకూడదు, హింసించకూడదు, దాన్ని దోచుకోను. కూలివాని కూలి మరునాటి వరకు నీ వద్ద, చెవిటి వాడిని ఏం చేయకూడదు, వాళ్ళకి వినపడతలేదని ఏం చేయకూడదు. కొందరు చెవిటి వాళ్ళని తిట్టారనుకోండి, అది చాలా ప్రమాదం తెలుసా. మనం ఏమన్నా వినపడతలేండి, నేను ఎక్కడో ఉంటాను, మీరు ఎక్కడున్నాను తిట్టారు అనుకో, నాకు వినపడదా? మీరు అన్న మాటలు నాకు తెలియవా? ఎవరొకరి ద్వారా ఏమైపోతాయి, తెలిసిపోతాయి. ఏమండి, చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి ఏం చెయ్యి, భయపడి. నేను ఎవరినే అంటే ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చింది ఎవరో. ఇప్పుడు ఇవి మనం చేయట్లేదంటే దేవుడు అంటే మనకేం లేనట్టు, భయం లేనట్టు మాట. ఇప్పుడు మనల్ని పిలిచినటువంటిది ఆయన కాబట్టి, చెప్పింది ఆయన కాబట్టి, దేవుడు కాబట్టి మనం భయం కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఏండి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, సర్కస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇటో ఈ పక్క ఆ పక్క కడతారు, పైన తాడు ఒకటి ఉంటుంది, తాడు మీద పిల్లలు ఏం చేసేస్తుంటారు, వాళ్ళకున్న ధీమయ్యేటి. మనం నడిచామంటే అసలు మా పైకి ఎక్కకుండా ఏమైపోతాం, వాళ్ళు పడిపోతారు. కానీ కింద ఎవరుంటారో తెలుసా, వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? బ్యాలెన్స్ ఒకవేళ మేబీ మిస్ అయితే కింద ఎవరున్నారో. అంటే తండ్రి మాటకు విధేయత చూపి వాళ్ళు బ్యాలెన్స్ మీద ఏం చేసేస్తారు, నువ్వే దేవుని కుమారుడు అయితే, నువ్వే దేవుడు అయితే, నువ్వు నడుతున్నావు కదా నీళ్ళ మీద, నేను కూడా ఏం చేస్తాను అన్నాడా? ఎవరు? అమ్మోయ్ నేను మునిగిపోతానేమో, వద్దులే పౌర్వా, ఏదో రమ్మంటే రమ్మన్నావు కానీ నీ మీ ఆట మీద ఏమి లేదు నాకు. మనమైతే అంటామేమో ఒకవేళ. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25
రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చును. ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత ఏం చేశారు? వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని? నేనే, భయపడకడని వారితో పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్ద వచ్చుటకు నాకేమి సెలవు ఇమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద ఏం చేశాడు? చూసారా? అక్కడ వరకు చూడండి. తర్వాత నీటిని చూసి పడిపోయాడు అనుకోండి, లోకాన్ని చూసి పడిపోతాం, అది వేరే సమాచారము. ఇప్పుడు రమ్మన్న వ్యక్తి ఎవరో? నీటి మీద అధికారం కలిగిన ఆయన. పిలిచిన వ్యక్తి ఎటువంటి వాడో మనకు తెలిస్తే ఆయన మాట మీద మనకు భయం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఏమండి, అది ఎంత అపాయకరమైన పరిస్థితి అయినా కానీ నన్ను పిలిచింది ఎవరో? క్రీస్తు. నన్ను మొలగనివ్వడో, నన్ను ముంచడో. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? అయ్యి బాబోయ్, నేను దేవుళ్ళలోకి వెళ్ళి పూర్తిగా ఏమైపోయాను, ములుగు. దేవుడు ఎవరన్నా ముంచుతాడా? నీ క్రియలను బట్టి నువ్వేమైపోతావు? పేతురుని యేసుప్రభు ముంచేశాడా? పేతురే ములుగుపోడా? ఎందుకు ములిగిపోయాడు? లోకం చూసి. మనం లోకం చూసి ఇటు దేవునిలోని ఇటు లోకంలోనూ ఉంటే నువ్వు మునిగిపోతావు తప్ప క్రీస్తు అయితే నిన్ను పిలిచిన వాని మీద నమ్మకం ఉంచాలి. ఏమండి, ఆయన ముందు వెళ్ళాడు, ఈవేళ మనం ముందు. ముగింపులో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, మొదటి నుంచి ఒకసారి ప్రసంగాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవునికి భయపడి విధేయత కలిగి నోవహు ఏం కట్టాడు? వాడని నిర్మించాడు. ఒకవేళ విధేయత చూపకపోతే లోకస్తులు అందరితో పాటు అతను కూడా ఏమయ్యేవాడు? మునిగిపోయేవాడు. మా వాళ్ళందరూ లోకంలో ఉన్నారని నేను లోకంలో ఉంటాను. మునిగిపోతే మునిగిపో. నువ్వు అందులో నుంచి వద్దనే కదా ఈ వాళ్ళకి వచ్చావు. ఈ వాడ ఎప్పుడు నిన్ను క్షేమంగా ఎక్కడ తీసుకెళ్తుంది? సంఘం అనేటువంటి వాడ దేనికి సాదృశ్యం? సంఘానికి. ఇప్పుడు ఈ సంఘం ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకాన్ని తీసుకెళ్తుంది. అలా కాదు అంటానికి నీకు ఆధారం లేదు కదా. ఆయన ఇంటి వారికి రక్షణ కొరకు వాడను కట్టాడు, విధేయత చూపి అని చెప్పుకుంటూ ఇంట్రడక్షన్లో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, భయం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందని చెప్పాను. ఒకటి శిక్షణ గూర్చిన భయం, 2 వ్యక్తిని గూర్చిన భయం. ఆదాముకి ఇదిగో నువ్వు కానీ పండు తిన్నావంటే ఏమవుతావు? అమ్మో పనిష్మెంట్ వస్తుంది. ఆ భయం. తల్లిదండ్రులు పిల్లలకి భయపెడతారు, ఒరే ఇది తిన్నావంటే లోన పురుగులు పడిపోతాయి, రోయ్ ఆడు మానేస్తాడు. నువ్వు స్కూల్కి రాలేదనుకో పరీక్షలు ఏం చేసేస్తాను, నిన్ను ఫెయిల్ చేసేస్తాను, భయపెడతాడు అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలండి. దేవుని యందు భయభక్తులు కలిగిన మానవ కోటికి ఇదే విధాన్ని చెప్పుకున్నాడు. దేవుని యందు భయభక్తులు లేకపోతే అది వ్యక్తిగత జీవితమైనా సామాజిక జీవితమైనా కానీ అది పాపముగా పరిగణించబడద్దని అబీమెలెకు రాజుతో జ్ఞాపకం చేశాను. దేవుడు ఏది కూడా కళ్ళు మూసి ఆయన లేడు, కంటితో చూస్తున్నాడు. ప్రతి దానికి కూడా ఆయన బట్టబయలు చేస్తున్నాడు. లెక్క అప్పగించాలనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ జ్ఞానం ఒక ఆయనలో ఉందని చెప్పాను. ఎవరిలో? యోసేపుకి అక్కడ ఇంట్లో నేర్చుకున్న జ్ఞానం ఐగుప్తులో ఉపయోగపడి శోధనలో నుంచి పడిపోకోకుండా ఆ జ్ఞానం సహాయపడిందని చెప్పాను. ప్రతి అవిధేయతకు కూడా ఏముంటుంది? ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని అనుభవించాలి. రెండోది ఇది సానుకూలమైనటువంటి భయం అని చెప్పుకున్నాము. అదే భయం అని చెప్పాను. వ్యక్తిని గూర్చినటువంటి భయము అనేటువంటి సందర్భాన్ని చెప్పింది ఎవరు? మనకు ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు. నేను ఇచ్చాను కాబట్టి ఈ ఆజ్ఞలు నువ్వేం చేయాలా? పాటించాలి. నువ్వు పాటించట్లేదంటే కనుక నీకు భయం లేదు అనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముగింపులో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఏమండి, నోవహు గారి గురించి ఎంతోమంది అపహాస్యం చేశారు. ఎక్కడో కట్టాలి వాడ, కానీ ఇక్కడ కడుతున్నాడు. వస్తుందా జలప్రళయం? అపహాస్యకుల మధ్య విధేయత చూపాడు. ఒక నిన్ను ఎవరైనా అపహాస్యం చేస్తే, నన్ను అపహాస్యం చేస్తే, నువ్వు నమ్మినటువంటి దేవుణ్ణి ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడుకో, విధేయత చూపు. ఏమండి, అక్కడ మరో సందర్భాన్ని ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, సౌకర్యం ఏమీ లేనటువంటి రోజుల్లో అబ్రహాము గారి విధేయత చూపి తండ్రి ఇంటిని ఏం చేశాడు? విడిచిపెట్టి వచ్చాడు. అంటే ఆ చరిత్ర అంతా మనం చెప్పుకోలేదు, సమయం లేదు కాబట్టి. మూడోది అంటే యోసేపు గారి నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాము.
అతను యవ్వనంలో ఉన్న వ్యామోహాలను తిరస్కరించి యేసేపు ఏం చూపాడు? దేవుని మాటకు విధేయత చూపాడండి. నిజంగా ఇంకా అనేక మంది సందర్భాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాఠంలో ఈ భక్తులు మేఘము వలె మనల్ని ఏం చేశారు? ఆవరించారు. ఇప్పుడు ఆ సమూహంలో మేఘము వలె ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించినందున అన్నాడు. ఇదంతా గొప్ప సాక్షి సమూహం. ఇప్పుడు ఆ సాక్షి సమూహంలో నువ్వు నేను కూడా చేరి దేవునికి భయపడి నిత్యత్వానికి వారసులు అవుదాం. మనం అందులో చేరాలంటే ఒక వ్యక్తి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడినట్లప్పుడే దేవుని గురించి భయం కలిగితే ఈ కార్యాలన్నీ చేస్తాము. అలాగ మీరు నేను ఉండాలని ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇందరితో ముస్లిం అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. తలలోంచి కళ్ళు మూసుకునండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. భయమును గురించినటువంటి పాఠాన్ని మా ముందు ఉంచారు. శిక్షణ గురించినటువంటి భయమును చూసాం, వ్యక్తిని గురించిన భయము చూసాం. ఆ శిక్ష అంటే మా భయం కలిగితే విధేయతే చూపుతాం, అవిధేయత చూపం. చెప్పిన వ్యక్తి ఎవరో మాకు అర్థమైతే ఆయన పవర్ ఏంటో మాకు తెలిస్తే ఖచ్చితంగా విధేయత చూపుతాం, భయం కూడా కలుగుతుంది. ఈ మాటలు నీరుకట్టి ఫలింపచేయమని, మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.